తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెగ పోటీ పడుతున్నారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడం కోసం ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ టూర్లోనూ ఇన్వెస్టర్లతోనే భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అటు చంద్రబాబు కూడా టాటా గ్రూప్ చైర్మన్తో సమావేశమయ్యారు. తెలంగాణలోని కొత్త పెట్టుబడులు పరిశ్రమల కోసం ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. జనరల్ గా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారంటే ప్రధాన కారణం అధిష్టాన పెద్దల్ని కలవడానికో లేక కేంద్ర మంత్రుల్ని కలవడానికో. కానీ ఈసారి సీఎం ఢిల్లీ టూర్ చాలా డిఫరెంట్. ఇన్వెస్టర్లను కలవడానికి అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో ఏకంగా 3,300 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతోంది ఈ సంస్థ. భారత్ లో యాపిల్ ఐఫోన్లు తయారు చేసే కాంట్రాక్ట్ కూడా దక్కించుకుంది ఫాక్స్కాన్ సంస్థని. అటు సీఎం చంద్రబాబు కూడా దూకుడు మీదున్నారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ చైర్మన్ గా సీఎం, కో చైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ఉంటారు. ఇక విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపైన చర్చ జరిగింది. దీంతో పాటు ఏపీని ఇతర ప్రాంతాలతో మరింత అనుసంధానించే విధంగా ఎయిర్ ఇండియా, విస్టారా ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపైన కూడా టాటా గ్రూప్ చైర్మన్ తో సీఎం చంద్రబాబు చర్చించారు. సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైన మాట్లాడారు. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ కూడా భాగస్వామి కానుంది. రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించడమే లక్ష్యంగా మరోసారి ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మరోసారి చర్చించడానికి ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతంగా పూర్తి చేయడానికి ఆ యొక్క డిజైన్స్ ని అన్నింటినీ కూడా అప్రూవల్ చేసుకుని ముందుకెళ్లాలనేది ఒకటి. దానికి కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని చేయాలనేటువంటిది ఒకటి ప్రథమంగా డిస్కషన్. అదేవిధంగా రెండవది మేజర్గా ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే నష్టపోయామో, విధ్వంసం గురైందో దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఆల్మోస్ట్ గతంలోనే సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవడం,